లింగంనేని రమేష్ కు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత రాలేదు. ఇది ఒకటి. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ముగ్గురికి సంబంధించినటువంటి ఎంపిక జరిగింది. ఆల్రెడీ సారా సతీష్ పాత వ్యక్తి, ఇద్దరు కొత్త వాళ్ళు ఉన్నారు. ముగ్గురు మూడు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకళ్ళ కమ్మ, రెండు కాపు, మూడు బీసీ. ఈ విధంగా సామాజిక వర్గాల పరంగా బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఎక్స్పెక్ట్ చేసినటువంటి సపోజ్ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. వర్ల రామయ్య వాళ్ళు ఏమీ మాట్లాడకపోవచ్చు. ఈ రోజు నాయిగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి వర్ల రామయ్య ఆనందంగానే ఉన్నాడు అని చాలా మంది పోస్టులు కూడా పెట్టారు. ఆయనకేం అసంతృప్తి లేదు. అలాగా చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఏమో దీని మీద వ్యతిరేకత అసంతృప్తి లేని గందరగోళాలు లేవే. చాలా మీడియాలో జరిగేటువంటి ఒక చర్చ 99 ఛానల్లో పదే జరిగేటువంటి ఒక చర్చ గురించి చెప్తాను. ఎవరైతే చింతకాయల విజయ్కి ఇవ్వటమో చిరంజీవి అభిమానులకు నచ్చలేదంట. ఏం చిరంజీవి అభిమానులను చిరంజీవి ఏమన్నా తెలుగుదేశం పార్టీ అండి? చిరంజీవి చెప్పిన వాళ్ళకి ఏమన్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీట్ ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి చిరంజీవికి ఏమైనా సంబంధం ఉందా? చింతకాయల విజయ్ సంబంధించినటువంటి చింతకాయల విజయ్ అభ్యర్థిగా ప్రకటించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయము. ఆయన ఐటీడీపీ తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇచ్చారు. ఆయన చిరంజీవి అంగీకరించాలా? చిరంజీవి ఫ్యాన్స్ అంగీకరించాలా? చిరంజీవి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అంటే పోనీ చిరంజీవికి ఏమైనా జనసేన పార్టీకి సంబంధం ఉందా? ఉంటేనే గింటే లింగంనేని రమేష్ ఎందుకు చిరంజీవికి ఎందుకు లేదు అని చిరంజీవి అభిమానులు అడిగితే బాగుండదు. అది కూడా అడగలేదు. అసలు చిరంజీవికి రాజకీయ పార్టీతో సంబంధం లేదు, అసలు రాజకీయాలకే సంబంధం లేదు. ఇక ఆయన చిరంజీవి మూడు సామాజిక వర్గాలు కృష్ణాంజలి గారు ఇప్పుడు చర్చ అన్న తర్వాత మీరు ప్యానలిస్ట్, మీరు అభిప్రాయం మీరు చెప్తారు, మీకున్నవి మీరు చెప్తారు, ఆయనకున్నది ఆయన చెప్తారు, ఇంకోళ్ళు ఉన్నది అది ఛానళ్ళకి దానికి సంబంధం ఉండదు కదా. నలుగురు వచ్చిన తర్వాత 4 అభిప్రాయాలు చెప్తారు. వర్మ గారు నేను 99 ఛానల్ ఏదో వెనకేసుకు వచ్చిందని కాదు నేను చెప్తుంది. ఒక చర్చ జరుగుతుంది. అదే అంటున్నాను, చర్చ జరుగుతుంది కదా. డిబేట్ అంటే అది తప్పు రైట్ అని నేను చెప్పడం లేదు. డిబేట్ అంటేనే చర్చ లేదు. నా అభిప్రాయం చిరంజీవి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభకి ఎవరికి ఇవ్వాలని చిరంజీవి నిర్ణయించలేడు. అదే విధంగా చిరంజీవి అభిమానులు నిర్ణయించలేరు. అదే విధంగా జనసేనలో ఎవరికి రాజ్యసభ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడు. అదే విధంగా లోకేష్ బాబు నిర్ణయించడు. పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తాడు. పవన్ కళ్యాణ్ నిర్ణయించే లింగంనేని రమేష్ కి ఇచ్చాడు. అంతే తప్ప ఇలాంటివన్నీ చర్చలు జరుగుతాయి. అది అసంబద్ధమైనటువంటి వాదన అనేటువంటి నా అభిప్రాయం. శ్రీకాంత్ గారు ఏదో చెప్తారు. ఒకటి బ్రహ్మనాయుడు గారు ఈ రోజు పాపం మన కృష్ణాంజలి గారు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, లేకపోతే చాలా ఈ రోజు వకాలత్తులో సంతకం పెట్టారో జనసేన టీడీపీ తరఫున నాకైతే అర్థం కాలేదు. ఒకటి ఈ యొక్క అంశం అయితే నలుగురు టీడీపీ వాళ్ళే జనసేనకు మొండి చేయి చూపించారు అన్నది వాస్తవం. అది చెప్పరు కృష్ణాంజలి గారు. ఎంత మాత్రం ఉన్నా కూడా జనసేన ఇప్పుడు టికెట్లు ఎట్లిచ్చారో తెలుసు మనకి. ఈ 21 టికెట్లలో ఇంతకు ముందు ఎమ్మెల్యే టికెట్లలో అందరినీ చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కకు పంపించి ఈ పక్కకు టికెట్లు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా ఏం జరిగింది? లింగంనేని చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నారు? కృష్ణాంజలి గారు అది చెప్పండి. కృష్ణాంజలి గారు ఒక మాట దీనికి రాసుకోండి. మనకు చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నారు? లింగంనేని గారు ఇంట్లో ఉన్నారు. లింగంనేని గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు అంటే ఎవరన్నా నమ్ముతారా? ప్రజలు ఎంత గట్టిగా మీరు అసలు జనసైనికులను గాని ప్రజలను గాని ఎంత ఫూల్స్ చేస్తున్నారు మీరు నాకు అర్థం కాలే. జనసేన అన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా జెండా పట్టుకున్నాడా? లింగంనేని పార్టీకి సంబంధమే లేదు. ఊరికే ఈ రోజు కూర్చొని మా మనిషి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది చాలా అసందర్భము. ఎవరికన్నా ఇచ్చుకొని మాకు సంబంధం లేదు. అవునయ్యా నేను చంద్రబాబు నాయుడు మనిషికే ఇచ్చాను, అది కూడా వాళ్ళకే ఇచ్చాను, దమ్ము ధైర్యంగా చెప్పమను. అంతేకాని అతను చంద్రబాబు నాయుడు గారి మనిషి అనేది రాష్ట్రానికి లేక దేశానికి లోకానికి అందరికీ తెలిసిన విషయము. అది పెట్టుకొని ఉండండి. అది పెట్టుకొని మభ్యపెట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారు జనసేనానికి ఇచ్చినారు, జనసేన దాంట్లో ఇచ్చినారు అని కాదు. ఎవరికి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అన్న అంశాలు అందరికీ తెలిసిన విషయమే. దాన్ని నువ్వు పార్టీని కాపాడుకునే దాంట్లో కొన్ని అంశాలు ఉంటాయి. కానీ అబద్ధాలు చెప్పకూడదు. ఒక్క నాయకునిగా నువ్వు ఎన్ని చెప్తుంటావు నీతి నిజాయితీగా? ఎప్పుడు చెప్తున్నది అబద్ధాలే. నువ్వు టికెట్లు ఎవరికి ఇచ్చినావు? గతంలో ఎమ్మెల్యే టికెట్లు తెలుగుదేశం నుంచి పంపించి ఇప్పించుకున్నావు. ఈ రోజు నీ పక్క నుంచి
తెలుగుదేశం నుంచి నీ పక్కకు వచ్చి నువ్వు నా మనిషి అంటావా? అబద్ధం కావాలి. గుండె మీద చేసుకొని జనసైనికులను చెప్తానండి చాలు. ఎందుకని మభ్యపెట్టే మాటలు? కృష్ణాంజనేయులు గారు, మీరు ఒక అనలిస్ట్ గా ఉండండి. మీరు ఒక అనలిస్ట్ గా ఉన్నది ఉన్నట్లుగా ప్రమాదకరము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి లింగంలేని కాదు ఎవరన్నది రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకి, లోకానికి తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చి ఇక్కడ దీంట్లో నుంచి తీసుకున్నారు. అది తప్పు లేదు. అది మీ సీటు, మీరు ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ జనసేనికులను, జనసేన నాయకులను మోసం చేసి వాళ్ళని ఒక గంప కింద మూసిపెట్టి ఇటువంటి టికెట్లు ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయము. ఇంట్లో అందరూ కూడా అప్రమత్తమయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పండి? ఒక మాట చెప్తానండి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆయన ఏదో చెప్తారంటే వెంటనే మీరే మాట్లాడారు. ఎలాగో జనసేన వాళ్ళు రెస్పాండ్ అవుతారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. శ్రీకాంత్ గారు ఏమైనా పరకాయ ప్రవేశం చేశారా ఈ డిబేట్ లో? నేను జనసేన ప్రతినిధిగా మారిపోయానని ఏమైనా పరకాయ ప్రవేశం చేశారా ఏంటి? ఆల్రెడీ ఆయన బాబు గారు ఉన్నారు జనసేన తరఫున. ఇంకొకటి, జనసేన ఎవరికి రాజ్యసభ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందా? మీరేమో వైఎస్ఆర్ రిలయన్స్ ఉన్నారు. మీరు వినండి ఒక మాట. సరే ఇస్తాను కృష్ణాంజలి గారు ఇస్తాను. మీరు కంక్లూడ్ చేయండి కృష్ణాంజలి గారు, మీరు కంక్లూడ్ చేయండి ఒక్క నిమిషం. మీకేం సంబంధం చెప్పాలండి, తప్పలేదు. వాళ్ళు మీకెందుకు చెప్తారండి? జనసేన అడుగుతున్నాను మిమ్మల్ని. సరే ఓకే. శ్రీకాంత్ గారు ఒక్కటే అడుగుతున్నాను. మా రాజశేఖర రెడ్డి మా నాన్న మారడానికి కారణమైనటువంటి రిలయన్స్ వాళ్ళ పెట్రోల్ బంకుల మీద దాడులు, వ్యవస్థ, ఇవన్నీ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ వాళ్ళ సిఫార్సు మేరకు ఎన్ని రాజ్యసభ ఇచ్చినప్పుడు అప్పుడే ఇస్తాను బాబు ఇస్తాను. అదే రెస్పాండ్. ఒక్క నిమిషం అజయ్ ఏంటి రాజ్యసభలో ఏమన్నా ఉన్నాయా? ఒక్క నిమిషం టైం తక్కువ ఉన్నది. వాళ్ళు మాట్లాడారు. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం అజయ్ ఇవ్వండి. మీరు కూడా ఓకే శ్రీకాంత్ గారు టైం తక్కువ ఉన్నది. వాళ్ళు మాట్లాడాలి కదా మీరిద్దరే వినండి. ఒక్క నిమిషం అండి. అదే ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓకే ఒక్క నిమిషం అండి. చెప్తున్నా ఒక నిమిషం శ్రీకాంత్ గారు వినండి. సమయం తక్కువ ఉంది. వినండి. సమయం తక్కువ ఉంది. వాళ్ళు మాట్లాడాలి కదా, టైం లేదు ఇంకా.